अनुभव 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 परिमళం जीवन सौरभं अनुभव परिमళం जीवन सौरभं अनुभव अनुभव. అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ ఇంకా మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ ద్వారా హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సహసమర్పణలో అనుభవ్ 2.0 తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం ఈ ప్రాజెక్టు రూపశిల్పి డాక్టర్ ఆర్ శ్రీధర్, సహకారం ఆశీష్ తివారీ, పూజా బురాడా, సాయి సుధా, కౌసల్య. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. మీకు వినిపిస్తున్నది వేమూరి సాధన. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి శైలజా సుమన్, సహకారం శ్రీ తిరుపతి. హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సమర్పణలో అనుభవ్ వయోధికుల అనుభవాల జీవన సౌరభంలో మిమ్మల్ని ఇప్పుడు పలకరిస్తున్న వారు విద్యావేత్త డాక్టర్ చిట్టి విష్ణుప్రియ. నమస్తే, నా పేరు చిట్టి విష్ణుప్రియ. నేను పేరెంట్ ఎడ్యుకేషన్లో డాక్టరేట్ చేసి గత 45 సంవత్సరాలుగా విద్యారంగంలో నాదైన శైలిలో ఒక టీచర్గా, ఒక టీచర్ ట్రైనర్గా, ఒక రీసెర్చర్గా, ఒక పేరెంట్ ఎడ్యుకేటర్గా, విద్యావేత్తగా కృషిని అందిస్తున్నాను. ఈ ప్రయాణంలో నేను అనేక విషయాలు నేర్చుకున్నాను. యాజ్ అ కంటిన్యూస్ లెర్నర్ నేను నేర్చుకున్నటువంటి అనేక విషయాలని పంచిపెట్టాను కూడా. నా యుక్త వయస్సులో టీచర్ ట్రైనింగ్ చేసి టీచింగ్ ప్రారంభించిన ఆ మొదటి రోజు నుంచి పిల్లలతో నాకు అనుబంధం ఏర్పడింది. అంటే ఇది ఒక 45 సంవత్సరాల అనుబంధం అన్నమాట. 15 సంవత్సరాలు నా ప్రయాణం టీచర్గా సాగుతుంటే ఒక విచిత్రమైనటువంటి ఛాలెంజ్ ఒకటి ఎదురైంది. అది ఏమిటంటే, నేను యాక్షన్ రీసెర్చ్ చేస్తూ పిల్లలకి దగ్గరవుతూ వాళ్ళ మనస్తత్వం తెలుసుకుంటూ వాళ్ళ కోణం నుంచి ఆలోచిస్తూ పాఠ్యాంశాన్ని వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేట్టుగా యాక్టివిటీ బేస్డ్ టీచింగ్ అన్న మెథడాలజీలో నేర్పుతూ దగ్గరవుతుంటే పిల్లలు చాలా హ్యాపీ చిల్డ్రన్, మానవ వనరులు వీళ్ళు, ప్రతి బిడ్డ ప్రత్యేకమే అన్న అవగాహన నాకు ఏర్పడింది. ఈ అవగాహన పేరెంట్స్కి లోపించింది అన్న భావన కూడా నాకు కలిగింది. ఎందుకంటే నేను నా విద్యార్థుల్ని అర్థం చేసుకున్నట్టు ఆ విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళని అర్థం చేసుకోవటం లేదు. కాబట్టి వెంటనే నేను ఈ పేరెంట్ ఎడ్యుకేషన్ అనేటువంటి కొత్త ఫీల్డ్లో డాక్టరేట్ చెయ్యాలని నా ఉపాధ్యాయ వృత్తికి స్వస్తి చెప్పి 1992లో మొదలుపెట్టి డాక్టరేట్ చేసి 98 నుంచి కూడా నేను నా కెరియర్ని మార్చుకున్నాను. అన్నమయ్య ఒక పాటలో బాలుని వలె తీరిగే పద్మనాభుడు, బాలుని వలె తీరిగే పద్మనాభుడు, ముద్దుగారే యశోద అన్న పాటలో శ్రీకృష్ణుడు బాలుడులా తిరుగుతున్నాడు, కానీ సాక్షాత్తు శ్రీమన్నారాయుడే అన్నట్టుగా మన లోగిళ్లలో, మన ఇంట్లో పుట్టి పెరుగుతున్న ఈ పిల్లలు కేవలం మార్కులు, గ్రేడులు సంపాదించి డిగ్రీలు తీసుకుని ధనార్జన చేసేటువంటి మరమనుషులు కారు. ప్రతి బిడ్డ ప్రత్యేకము, వాళ్ళు మానవ వనరులు, దేశ సంపద, పొక్కిషము, దైవాంశతో ఈ భూమి మీద పుట్టిన వాళ్ళు. ప్రతి బిడ్డ కూడా తను ఏదో సాధించాలని ఈ భూమి మీదకి వచ్చాడు. అటువంటి ఈ పిల్లలని జాగ్రత్తగా పెంచుకోవాలి మనము.
మానవ వనరులుగా సమగ్ర అభివృద్ధికేసి వాళ్ళని ప్రయాణింపచేసి మన వనరుల్ని సమకూర్చుకొని పెంచుకోవాలి జాగ్రత్తగా అన్న విషయాన్ని పేరెంట్స్కి చెప్పాలి అని నేను నడుం కట్టాను. దీని కొరకు మరి ఏం చెప్పాలి అనుకున్నప్పుడు పిల్లల మనస్తత్వం గురించి, సమగ్ర అభివృద్ధి అంశాల గురించి, వాళ్ళ కోణం నుంచి ఎలా ఆలోచించాలి, వాళ్ళ ప్రపంచకం ఎలా ఉంటుంది, వాళ్ళ ప్రవర్తన లోపాలని ఎలా అర్థం చేసుకోవాలి, వాళ్ళతో సత్సంబంధాలు ఎలా పెంచుకోవాలి, వాళ్ళకి ఏ విధంగా సహాయం చేయాలి, వాళ్ళకి ఏ విధంగా సమయాన్ని ఇవ్వాలి అన్న అనేక అంశాలను క్రోడీకరించి ఒక చోట చేర్చి కోర్సులాగా తయారు చేసి అనేక రూపాలలో వాటిని పెట్టి, అంటే ఒక కథ రూపంలో, ఒక పాటలాగా, లేకపోతే ఒక కోర్సు మెటీరియల్ లాగా తయారు చేసి వాళ్ళకి అందచేయడం మొదలుపెట్టానన్నమాట. ఇలా ప్రయాణిస్తుంటే నాకు ఒక మంచి అవకాశం దొరికింది. అది ఒక గీటురాయి లాంటిది, ఒక మైలురాయి లాంటిది. అదే సఖీ అన్నటువంటి ఈటీవీ 2 ఏర్పాటు చేసినటువంటి ఒక ఉమెన్స్ మ్యాగజైన్లో పేరెంటింగ్ గురించి ఒక సెగ్మెంట్కి నేను ఎక్స్పర్ట్గా వెళ్ళడం జరిగింది 2000లో. ఇంచుమించు ఒక 10 సంవత్సరాల పాటుకి అనేక వేలాది మంది తల్లులు అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడము, సమస్యలకి పరిష్కారాలను ఇవ్వడము, వాళ్ళని పిల్లలకి దగ్గరగా వాళ్ళని తీసుకెళ్లడము, మాతృత్వం యొక్క ప్రాముఖ్యతను చెప్పడము. నేను అనుకున్న ప్రతి బిడ్డ ప్రత్యేకమే, మానవ వనరే, ఆ వనరుని జాగ్రత్తగా పెంచుకోవాలి, వాళ్ళని సమగ్రాభివృద్ధిలో చక్కగా 100% వాళ్ళు అగ్రశ్రేణిలో ఉత్తీర్ణులు అయ్యేట్టు చూసుకోవాలి అన్న ఉద్దేశాన్ని నేను పంపించడం జరిగింది. ఇది ఒక సుదీర్ఘ ప్రయాణం. ఇంకా నేర్చుకుంటున్నాను, ఇంకా నేర్పుతూనే ఉన్నాను. నా మనవి ఏంటంటే, ప్రతి బిడ్డ ప్రత్యేకమే, జాగ్రత్తగా చూసుకోవాలి. రేపు చేద్దాం అనడం కన్నా బిడ్డకు చేయవలసినది ఈరోజు చేద్దాం, ఈరోజు వాళ్ళకి సమయం ఇద్దాం, ఈరోజు వాళ్ళతో మాట్లాడదాం, ఈరోజు వాళ్ళని సంతోషపెడదాం, ఈరోజు వాళ్ళని అర్థం చేసుకుందాం, ఈరోజు వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి మనకి తోడ్పడిన వనరుల్ని ఈరోజు ఏర్పాటు చేసుకుందాం అని అనుకుంటూ, ప్రతి తల్లి తండ్రి కూడా, ప్రతి తరం తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్తగా కనుక చూసుకోగలిగితే మనం మాత్రం క్షేమంగా ఉండము, దేశమంతా క్షేమంగా ఉంటుంది, ప్రపంచం కూడా పురోగతి చెందుతుంది అని నమ్ముతూ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అనుభవ పరిమళం జీవన సౌరభం. అనుభవ పరిమళం జీవన సౌరభం. సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఏదైనా సహాయం కోసం పనివేళ్లలో 14567 గుర్తుంచుకోండి, 14567 ఈ ఎల్డర్ లైన్ హెల్ప్ లైన్ను సంప్రదించండి. ధన్యవాదాలు.